దేవుని స్తోత్రం. ప్రియులరా, ప్రభు దగ్గర 12 మంది శిష్యులు ఉన్నారు. ప్రాణం కంటే దేవుడు ఎక్కువగా ప్రేమించాడు. ప్రేమ అనేది పెద్ద ప్రమాదం. ఈ భూమి మీద 2 ప్రేమలు ఉన్నాయి. ఒకటి దేవుని ప్రేమ, 2 లోక ప్రేమ. దేవుడు బహుగా ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే ఆయన్ని అప్పగించే విధంగా ప్రేమించాడు. యేసు ప్రభు నమ్మి యేసు ప్రభు బాధ్యతలను అప్పగించాడు. ఆ బాధ్యతలను స్వీకరించకుండా, ఆ బాధ్యతలను కాపాడకుండా ఆయననే అప్పగించాడు కదండి. ఈ లోకంలో మనం వచ్చినటువంటి ఉద్దేశాన్ని విడిచిపెట్టి, మనం వచ్చినటువంటి ప్రయాణాన్ని విడిచిపెట్టి, మనం వచ్చినటువంటి గమ్యాన్ని విడిచిపెట్టి ప్రభువును అప్పగిస్తా ఉన్నాం కదా. అనేక సార్లు మాటల ద్వారా, క్రియల ద్వారా, ఆలోచనల ద్వారా, తలంపుల ద్వారా దేవుని ఉద్దేశాలను విడిచిపెడతా ఉన్నాం. ఇస్కరియోతు యోధ చూడండి, దేవుని కోసం ప్రయాసపడటానికి వచ్చాడు, మంచిదే. దేవుని కోసం ప్రయాణం చేయటానికి వచ్చాడు, మంచిదే. దేవుని కోసం నడవాలని వచ్చాడు, మంచిదే. కానీ ఆ గోలు పక్కకు పోయింది, ఆ ఉద్దేశం పక్కకు పోయింది. చివరికి ప్రభువునే అప్పగించాడు. లేకుండా ఈరోజు చాలా మంది కూడా భక్తి శూన్యం, సున్నా అయిపోతుంది. భక్తి మార్గాలు తప్పిపోతున్నాయి. భక్తి నడకలు పూర్తిగా విడిచిపెడతా ఉన్నారు. సులభాల కోసం, తిండి కోసం, లోకంలో ఉన్న విషయాల కోసం దేవుణ్ణి అప్పగిస్తా ఉన్నారు. నువ్వెక్కడ అప్పగించావు? ఏ ఉద్దేశాలక్కడ అప్పగించావు? దేవుడు నీకు అప్పగించిన బాధ్యతలను నువ్వు నడిపించగలుగుతా ఉన్నావా? దేవుని కోసం సమర్థవంతమైన భక్తిని నువ్వు చేయగలుగుతా ఉన్నావా? పరీక్షించుకో, పరిశోధన చేసుకో. ఇస్కరియోతు యోధ చేయలేకపోయాడు. ఇస్కరియోతు యోధ చేయలేకపోయాడు. దేవుని కోసం బాధ్యత వహించు. యెషయా ప్రవక్తను చూడండి ప్రియులారా, దేవుని కోసం అంత సాక్షి అయ్యాడు. తల్ల కిందులుగా 2 భాగాలుగా ఆయన విభజించిన ఆయనలో ఒక్క బొట్టైనను తీయలేకపోయారు. నువ్వు మాటి మాటికి అల్లరపాలైపోతున్నావు. మాట మాటికి శోధించబడతా ఉన్నావు. మాటి మాటికి సమస్యలకు గురైపోతా ఉన్నావు. మాటి మాటికి అప్పులమయమైపోతా ఉన్నావు. మాటి మాటికి వ్యర్థమైన దాన్ని అనుసరిస్తూ నడుస్తా ఉన్నావు. నీ జీవితంలో నీ గోల్ మర్చిపోతా ఉన్నావు. నీ జీవితంలో నీ విధానం మర్చిపోతా ఉన్నావు. నీ జీవితంలో నీ పద్ధతులు మర్చిపోతా ఉన్నావు. ఆలోచించావా? దేవుడు ప్రేమించాడు. దేవుడు ప్రేమిస్తే ఇస్కరియోతు యోధ తప్పిపోయాడు. దేవుడు నిన్ను ప్రేమించాడు. నువ్వు తప్పిపోవద్దు. నీ నిబంధనలు తప్పిపోకూడదు. నీ ఆలోచనలు తప్పిపోకూడదు. నీ తలంపులు తప్పిపోకూడదు. ఎక్కడున్నావు? దేవుని ఉద్దేశాల్లో బ్రతుకుతా ఉన్నావా? దేవుని చిత్తం చేయటానికి ఇష్టపడతా ఉన్నావా? నీ ఉద్దేశాలు, దేవుని ఉద్దేశాలు ఒకటిగా ఉన్నాయా? ఆలోచించుకో, పరీక్షించుకో. దేవుడు ఉన్నప్పుడే, సమయం ఉన్నప్పుడే దాన్ని సద్వినియోగం చేసుకో. అవకాశం ఇచ్చాడు కదని సమయాన్ని పాడు చేసుకుంటా ఉంటే, సమయాన్ని వ్యర్థంగా విడిచిపెడతా ఉంటే ఒక దినాన ఆదరించే వాళ్ళు ఉండరు, కాపాడే వాళ్ళు ఉండరు, రక్షించే వాళ్ళు ఉండరు, విడిపించే వాళ్ళు ఉండరు. నీ జీవితం సమస్యల మధ్య, శోధనల మధ్య, బయటికి రానటువంటి పరిస్థితుల మధ్య నిలబడిపోతావు. ఇస్కరియోతు ఏం చేయాలో అర్థం కాలేదు. దేవుణ్ణి విడిచిపెట్టాడు.
దేవుని విధులను విడిచిపెట్టాడు, దేవుని విధానాన్ని విడిచిపెట్టాడు, దేవుని చిత్తాన్ని విడిచిపెట్టాడు. చివరికి ఉరేసుకుని చచ్చాడు. నామకర్త భక్తి చేసే వాళ్ళలారా, భక్తి ఎలా చేయాలో నేర్చుకోండి, దేవునితో ఎలా నడవాలో నేర్చుకోండి. అక్కడ ఒక మాట, ఇక్కడ ఒక మాట, వ్యర్థమైన మాట, సోమరి మాట, నాశనపు మాట తొలగించండి. దేవుని సన్నిధిలో ఏడవండి, ప్రభువా ప్రలాపించండి. నాశనం అయిపోతున్నాం, పడిపోతున్నాం, ప్రాకారాలు ఊడిపోతున్నాయి. ఏడవండి. ఏడ్చాడు 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 ఎఫెసు ఏడ్చాడు. అయ్యా, ఈ తరములో మమ్మలను దీవించండి అని ఏడ్చాడు. నువ్వు ఏడుస్తున్నావా? దేని కొరకు ఏడుస్తున్నావు? దేవుని కొరకు ఏడుస్తున్నావా? నువ్వు దేవునిలో ముందుకు వెళ్ళాలని ఏడుస్తున్నావా? దేవుని చిత్తాన్ని చేయాలని ఏడుస్తున్నావా? ఆలోచించు, పరీక్షించుకో. పాడవద్దు, జీవితాన్ని పాడు చేసుకోవద్దు. దేవునిలో భద్రపరచబడు, పరిశుద్ధపరచబడు. దేవుని కృప కొరకై, దేవుని ఆత్మ కొరకై ఎన్నికించబడాలి. నీవెన్నికించబడాలి. ఆలోచించుకో, పరీక్షించుకో.